నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున ఆమె వేస్తున్నటువంటి రాజకీయ అడుగులు చర్చనీయాంశంగా మారుస్తూ ఉన్నాయి. అంటే అందరి దృష్టి కవిత వైపు తిప్పుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే కల్వకుంట్ల కవిత వేసే ప్రతి స్కెచ్లో కూడా గులాబీ పార్టీ ఒక రకంగా విలవిల కొట్టుకుంటున్నటువంటి సందర్భాలు ఎక్కువ శాతం ఉన్నాయి. ఆమె ఏ కార్యక్రమం చేపడితే దానికి కంటిన్యూగా బీఆర్ఎస్ కార్యక్రమాలు నిర్వహిస్తుండడమే దీనికి ఖచ్చితంగా ఈ సందర్భంగా చెప్పాల్సినటువంటి అంశం. అంటే ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేది పోయి కవితను ఫాలో అవటమే ఇటు పార్టీలోను ఇటు రాజకీయ వర్గాలను చర్చకు దారితీస్తున్నటువంటి సందర్భం. బీసీ రిజర్వేషన్లపైన కవిత ఉద్యమం ప్రారంభించిన తర్వాతనే బీఆర్ఎస్ పార్టీ సైతం ఇప్పుడు కార్యక్రమాలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రజా సమస్యలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఉన్నది. అయితే ఈ మధ్యకాలంలో ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతిని యాక్టివేట్ చేసి యూపీఎఫ్ ఆధ్వర్యంలో కొంత నిత్యం ఏదో ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతూ ఉన్నారు. నిత్యం ప్రజల్లోనే ఉంటూ ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయినప్పటికీ జాగృతిపైనే దృష్టి సారించి ముందుకు అడుగులేస్తూ ఉన్నారు. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం అనే ప్రచారం ఊపందుకుంది. మరి ఈ పరిణామాలతో కారు పార్టీకి డ్యామేజ్ అవుతుందని భావించినటువంటి పార్టీ సైతం కవిత చేపట్టే కార్యక్రమాలను అనుసరించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దీంతో ఇప్పుడు రాజకీయంగా అతిపెద్ద చర్చ కవిత గురించి జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీలో కూడా ఓ రకంగా కలకలం రేగుతోంది. ఆమె ఏ కార్యక్రమం చేపట్టినా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అదే కార్యక్రమం చేపడుతుండడమే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మరి కవిత వైపు గులాబీ క్యాడర్ మొగ్గు చూపకుండా కట్టడి ప్రయత్నాల్లో నిమగ్నమైనట్లు ప్రస్తుతం కార్యక్రమాలతో స్పష్టమవుతోంది. అయితే దీంతో కొంత ప్రభుత్వ వైఫల్యాల కన్నా కూడా కవితపైనే పార్టీ అధిష్టానం ఎక్కువ దృష్టి పెట్టాల్సినటువంటి సందర్భం ఉంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కవిత ప్రభావం పడకుండా చక్కదిద్దే పనిలోనే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఉన్నట్టుగా కనిపిస్తోంది. కేసీఆర్కి ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడం పైన కూడా పార్టీ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో కవిత సీరియస్గా స్పందించారు. చావు నోట్లో తలబెట్టినటువంటి తెలంగాణను సాధించినటువంటి గులాబీ బాస్కు నోటీసులు ఇవ్వడంపైనే బీఆర్ఎస్ నిరసన తెలపకపోవడం, ఖండించలేదనే ఆగ్రహం కవిత వ్యక్తం చేసింది. నోటీసులపై కూడా వ్యతిరేకిస్తూ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్లో ఏకంగా జాగృతి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టింది. దీంతో బీఆర్ఎస్ సైతం కొంత అలర్ట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. నోటీసులపై తీవ్రంగా స్పందించి ఖండించారు. ఆ తర్వాత కూడా కవిత బీసీలకు కొంత స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లపైన కూడా పోరాట బాట పట్టారు. ఢిల్లీకి వెళ్ళి ఆమరణ దీక్ష చేస్తా అంటూ కూడా చెప్పారు. ఓవైపు జిల్లాలోని రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తూనే మరోవైపు రిజర్వేషన్ల సాధన కోసం ఇందిరా పార్క్ వద్ద కూడా ధర్నా నిర్వహించారు. ఓవైపు ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై గవర్నర్కు ఆర్డినెన్స్ను సమర్థిస్తూనే అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో కవితకు క్రెడిట్ ఎక్కడ వెళ్ళిపోతుందోనో అలర్ట్ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ బీసీ నేతలతో సమావేశం నిర్వహించింది. బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం ఆధ్వర్యంలో ధర్నాను ఇందిరా పార్క్ వద్ద నిర్వహించారు. అయితే ఇట్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయకుంటే భూకంపం సృష్టిస్తామని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ క్రమంలోనే ఆగస్టు 4 నుంచి 7 వరకు 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తారని కూడా ప్రకటించారు ఎమ్మెల్సీ కవిత. బీసీలంతా తరలి వచ్చి విజయవంతం చేయాలని కూడా ఆమె పిలుపునిచ్చారు. దీంతో మళ్ళీ బీఆర్ఎస్ అలర్ట్ అయి ఆగస్టు 8న కరీంనగర్లో భారీ బీసీ బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించింది. బీసీ నేతలతో సభ అంశాన్ని పార్టీ ప్రకటించింది. మరి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కవిత ఇరిగేషన్పై, భద్రాచలం ముంపు గ్రామాలపైన కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. దీంతో బీఆర్ఎస్ కూడా ఇరిగేషన్పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. మరి బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు అంటే విద్యా సంస్థలతో కరపత్రాలతో కొంత బనకచెర్ల ప్రాజెక్టు పైన కూడా స్పష్టంగా నష్టం గురించి ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఇలా వరుస కార్యక్రమాలు చూస్తుంటే ఎమ్మెల్సీ కవిత తన దారిలో బీఆర్ఎస్ రావాల్సిందేననే చెప్పే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు నిజమేనని అనిపిస్తూ ఉన్నాయి. అంటే ఆమె చేపట్టే ప్రతి కార్యక్రమానికి కంటిన్యూగా బీఆర్ఎస్ చేపడుతున్నట్లుగా స్పష్టమవుతోంది. దీంతో ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం సంభవిస్తోంది. మరి గత డిసెంబర్ నుంచి కవిత ప్రజల మధ్యలో వెళ్తూ నిత్యం వార్తల్లోకి ఎక్కుతూ ఏదో ఒకటి కొంత ప్రజా క్షేత్రంలో ఉంటూ ఉన్నారు. అయితే రాజకీయంగా స్ట్రాంగ్ కాకుండా బీఆర్ఎస్ను అడ్డుకోవాలనే ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. కవిత ఎక్కువగా యువతపై ఫోకస్ పెట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పక్కా ప్రణాళికలతోటే ఆమె రాజకీయంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే లీడర్ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. అయితే బీఆర్ఎస్ సైతం విద్యార్థి విభాగాన్ని బలోపేతం పైన దృష్టి సారించింది. పార్టీ ఏదైనా మంచి కార్యక్రమం తీసుకొని గ్రామ స్థాయిలో వెళ్లకుండా కవిత చేపట్టే కార్యక్రమాలను కాపీ కొట్టడం ఏంటని ఇప్పుడు ప్రశ్నలు తలెత్తు ఉన్నాయి. ఆ దిశగా క్యాడర్లో కూడా ఒక రకమైనటువంటి ఆలోచనలు రేకెత్తున్నాయి బీఆర్ఎస్ పార్టీలు. మరి పార్టీని క్షేత్రస్థాయి నుంచి కమిటీలు వేసి బలోపేతం చేయకుండా విమర్శలు చేయడంతోనే కాలం వెలదీస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనే విమర్శలు ఎక్కువ శాతం వినిపిస్తూ ఉన్నాయి. మరి స్థానిక సంస్థల ఎన్నికల ముందు పార్టీ నిర్ణయాలతో క్యాడర్ సైతం కొంత నైరాశ్యంలో నెలకొందనే సమాచారం ఉంది. ఏది ఏమైనా కవితను బీఆర్ఎస్ అనుసరిస్తుండడమే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారుతుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను తెలంగాణలో గమనించిన తర్వాత మీరు కూడా కవితను చూసి బీఆర్ఎస్ ఫాలో అవుతుందని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.